వీడియోలో మా గ్రామంలో ఉన్న అతి పురాతనమైన శివాలయాన్ని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ బై బ్లాగ్స్. ఈ వీడియోలో మా గ్రామంలో ఉన్న అతి పురాతనమైన శివాలయాన్ని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాను. ఈ శివాలయానికి అద్భుతమైన చరిత్ర ఉంది. ఇవన్నీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కొత్త ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా గ్రామంలోని శివాలయం మా గ్రామానికి చివరనైతే ఉంటుంది. ఈ ఆలయం అయితే చాలా శక్తివంతమైన ఆలయం. ఈ శివాలయాన్ని ఒకప్పుడు ఆత్మకూరు దొరలు నిర్మించడం అయితే జరిగింది. ఈ శివాలయంలో ఉండే శివలింగం అర్ధనారీశ్వర రూపంలో అయితే ఉంటుంది. ఈ శివలింగం చాలా అరుదుగా కనిపించే శివలింగం. మా గ్రామంలో ఉండే శివాలయం ఎంట్రెన్స్ ఈ విధంగా అయితే ఉంటుంది. చూడండి, ఈ ఆలయం చుట్టూ మొత్తం ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ ఆలయం కొన్ని రోజుల క్రితం పురాతన కాలంలో ఎలా ఉండేదో ఆ విధంగా అయితే ఉండేది. ఈ మధ్యలో కొద్దిగా మార్పులు చేర్పులు చేసి ఈ విధంగా అయితే మార్చారు. ఈ ఆలయంలో ప్రతి సోమవారం పూజలు అయితే జరుగుతాయి. ఈ ఆలయానికి వచ్చిన భక్తులకు చాలా ప్రశాంతత అయితే దొరుకుతుంది. ఈ ఆలయం నిర్మించి చాలా ఏళ్ళు అవుతుంది కాబట్టి ఈ ఆలయం శిథిలావస్థకు వచ్చిండే. కాకపోతే ఇప్పుడే మార్పులు చేసి ఇప్పుడు నిర్మించిన ఆలయం లాగా అయితే చేశారు. ఈ ఆలయం బయట చూశారు కదా, ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి. అంతకన్నా ముందు గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేద్దాం. ఈ ఆలయం చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చేసి లోపలికి అయితే వెళ్ళాను. ఈ ఆలయం చుట్టూ అయితే మొత్తం పచ్చని పొలాలు అయితే ఉంటాయి. ఆలయం పక్కనే రాళ్లతో కట్టిన బావి అయితే ఉంటుంది. ఈ బావికి ఒక మిస్టరీ ఉంది, అది లాస్ట్లో చెప్తాను. ఇక ప్రదక్షిణలు ముగించుకొని ఆలయం లోపలికి అయితే వెళ్ళాను. ఈ ఆలయంలో అర్ధనారీశ్వర లింగం అయితే ఉంటుందని చెప్పాను కదా. ఈ లింగాన్ని కాశీ నుంచి అయితే కొన్ని రోజులు పూజ చేసుకొని తీసుకొచ్చారంట. ఈ లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడానికి అయితే ఒక కారణం అయితే ఉంది. ఆత్మకూరు దొర ఒక మొక్కు అయితే మొక్కాడంట. ఆ మొక్కు నెరవేరినందుకు కాశీ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడైతే ప్రతిష్ఠించాడంట. ఆ దొర ఉన్న రోజులు ఇక్కడికి వచ్చి పూజలు చేపించి దర్శనం చేసుకొని వెళ్ళేవాడంట. అంతేకాకుండా ఇప్పటికీ ఘనంగా పూజలు జరుగుతాయి ప్రతి పండుగకి. కార్తీక మాసానికి, శివరాత్రికి మా ఊరు వాళ్ళు శివమాలు వేసుకొని ఇక్కడే ఉండడం అయితే జరుగుతుంది. ఈ అర్ధనారీశ్వర శివలింగాన్ని ఒకసారి క్లియర్గా చూపిస్తాను చూడండి. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఈ ఆలయం దగ్గరకు వచ్చి ఈ శివలింగాన్ని ఏ మొక్కు కోరుకున్నా ఖచ్చితంగా అయితే నెరవేరుతాయి. ఈ శివలింగం పక్కనే లింగాష్టకం అయితే ఉంటుంది. వచ్చిన భక్తులు ఈ శివలింగాన్ని దర్శనం చేసుకొని లింగాష్టకం అయితే చదువుకొని ఇక్కడ నుంచి అయితే వెళ్తారు. ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూడండి. ఆలయం చుట్టుపక్కల అయితే ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి. నేను కూడా ఈ శివలింగం దగ్గరకు వచ్చి కాసేపు దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. ఈ ఆలయ దర్వాజాలు అయితే ఈ విధంగా ఉంటాయి, చూపిస్తాను చూడండి. మొత్తానికి ఈ ఆలయంలో ఉన్న అర్ధనారీశ్వర శివలింగం అయితే ఈ విధంగా అయితే మనకు దర్శనం ఇస్తాడు. ఇంతకుముందు ఈ ఆలయం పక్కన ఒక బావి ఉందని చెప్పాను కదా, అక్కడికి వెళ్దాం రండి. ఇప్పుడు ఆ బావి చుట్టూ మొత్తం చెట్లు అయితే మొలిచాయి. దగ్గరికి పోయేదాకా తెలియదు అక్కడ బావి ఉందని. అంతా చుట్టుముట్టు మొత్తం చెట్లయితే కప్పబడి ఉంది బావిని. ఈ బావికి ఒక హిస్టరీ ఉందని చెప్పాను కదా. ఈ బావిలో అయితే ఒక నాగుపాము అయితే నివసించేది. ఆ పాము సోమవారం లేదా ప్రతి శివరాత్రికి ఈ శివలింగం దగ్గరకు వచ్చి వెళ్ళేదంట. ఆ బావి అయితే ఇదే. ఒకసారి చూడండి ఎలా అయిపోయింది ఇప్పుడు. ఒకప్పుడు ఈ శివలింగాన్ని ఇక్కడున్న వాటరే తోడుకొచ్చి కడిగేవారు. ఇప్పుడు మాత్రం మొత్తానికి ఇలా అయిపోయింది. చాలా ఏళ్ళ క్రితం శివమాల వేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ బావి దగ్గరనే నీళ్ళు తోడుకొని స్నానం అయితే చేసేవాళ్ళు. ఇప్పుడైతే ఇలా అయిపోయింది మొత్తం బావి. ఒకసారి మొత్తం చూడండి. ఈ ఆలయానికి బావికి కొద్ది దూరమే ఉంటుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. ఆలయం అక్కడ ఉంటుంది, ఇక్కడనే బావి కూడా ఉంటుంది. ఇక ఆలయం బయటికి వస్తే శివపార్వతుల పటం అయితే ఉంటుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ శివాలయం పక్కనే ఇంకొక టెంపుల్ అయితే ఉంటుంది, శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. అక్కడ కూడా వెళ్దాం రండి. అక్కడ ముందరనే ధ్వజస్తంభం అయితే ఉంటుంది వెంకటేశ్వర స్వామి ఆలయం ముందర. చూడండి, అక్కడ శివాలయం, ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్. 2 ఆలయాలు పక్కనే ఉంటాయి. ఒకసారి చూడండి, వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇక్కడ శివాలయం 2 పక్కనే ఉంటాయి. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా అద్భుతంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం రండి. వెంకటేశ్వర స్వామి ఎలా ఉన్నాడో కూడా మీకు మొత్తం చూపిస్తాను చూడండి ఒకసారి. ఈ ఆలయానికి కొద్దిగా లేట్ అయ్యి అయితే వచ్చాను, అందుకని ఆలయం మొత్తం మూసేశారు. ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి మొత్తం చూపిస్తాను మీకు. మా ఊళ్ళో వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ విధంగా అయితే ఉంటుంది. ఆయన రూపం అయితే ఈ విధంగా అయితే ఉంటుంది.
వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా దర్శనం అయితే చేసుకున్నాను. తర్వాత వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ కాసేపు అయితే అక్కడ కూర్చున్నాను. తర్వాత ఇంటికైతే బయలుదేరాను. ఓకే అండి, మా గ్రామంలో ఉండే శివాలయం ఇంత గొప్ప చరిత్రను అయితే కలిగి ఉంది. ఓం నమః శివాయ. ఈ శివాలయానికి అయితే ఇంత అద్భుతమైన చరిత్ర అయితే దాగి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.